స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్యాక్ చేయాలి, టైంకి వాళ్ళని స్కూల్కి పంపించాలి. వీటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఈరోజు వీడియోలో నా మార్నింగ్ హడావిడితో పాటు నేను హెల్దీ ఫుడ్స్ అన్ని వీళ్ళకి ఎలా అలవాటు చేశానన్నది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నా డే మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయింది. కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. అందుకనే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు తోటకూరతో ఒక మంచి ఫ్రై కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోని ఆనియన్ ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపుతో పాటు ముందుగా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టిన తోటకూరని కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో తోటకూర ఉడికేంత వరకు ఒక 10 to 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. నేను ఒక పక్క తోటకూర ఫ్రై చేస్తుంటే ప్యారలల్గా అత్తయ్య రైస్ పెట్టేసింది. ఇలా రెండు సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఈ లోపు చూసారు కదా, వియాన్ బాబు లేచి వాటర్ తాగుతున్నాడు. వాడు వాటర్ తాగకపోతే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. వాటర్ తాగిన తర్వాత మాత్రమే డే స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో వాడికి కొంచెం కష్టమైనా సరే ఇప్పుడు వాడికి ఒక రొటీన్ లాగా అలవాటు అయిపోయింది. పొద్దున్నే వాటర్ తాగితే బాడీ అంతా డీటాక్స్ అయ్యి క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే అంతా వాళ్ళు చాలా యాక్టివ్గా హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీ పిల్లలకి వాటర్ తాగడం అలవాటు లేకపోతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. స్లోగా ఒక 45 daysకి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి ఒక రొటీన్ లాగా ఫాలో అయిపోతారు. ఈ లోపు తోటకూర చూసారు కదా, దగ్గరికి మగ్గింది. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కారం, ఇంకా అలానే కరివేపాకు పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఈ పౌడర్లో మనం చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. అవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. డైరెక్ట్గా కరివేపాకు పొడి తినలేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై కర్రీస్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 10 to 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ లోపు టిఫిన్ కోసమని ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ఈవెన్ చపాతీ, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇడ్లీ కుక్ అయ్యేలోపు అత్తయ్య వియాన్ బాబు కోసమని స్నాక్స్ ప్యాక్ చేస్తుంది. ప్రస్తుతం అయితే వాడికి ఎటువంటి ఫ్రూట్స్ ఇవ్వట్లేదు, కానీ ఈ వ్లాగ్ ఒక 10-15 days బ్యాక్ షూట్ చేశాను. అప్పుడు ఎండ ఉండడం వల్ల వాడికి ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది, క్లైమేట్ కూడా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. కాబట్టి ఈ సీజన్లో వీలైనంత వరకు ఓన్లీ యాపిల్స్, పోమోగ్రానైట్, పపాయ ఇవి మాత్రమే ఇస్తాను. రిమైనింగ్ ఫ్రూట్స్ ఏవి ఇవ్వమన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫాలో అవుతున్న రిచువల్స్ అన్నీ కూడా డాక్టర్ వాడికి ఏదైతే చెప్పారో అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నానండి. బికాస్ వియాన్ బాబుకి బాలబుసం ఉందన్నమాట. అది ఒక 10 years వరకు ఉంటుంది. సో ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ పోపుల డబ్బా ఫిల్ చేస్తున్నా. అది కూడా స్పెషల్గా చూపిస్తున్నావు ఏంటక్క అనుకుంటారా? పోపుల డబ్బాలో అందరూ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్తో పాటు నేను కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. అవేంటి అని మీకు కూడా చూపిద్దామని స్టార్ట్ చేశా. కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయిపోయాయి, అందుకనే చూపించలేకపోయా. సో ఇప్పుడు ప్రస్తుతానికి పోపుల డబ్బా ఎలా ఫిల్ చేశానో చూసేయండి. బట్ ఆ తర్వాత కంప్లీట్ పోపుల డబ్బా ఎలా ఫిల్ చేసుకుంటే మన హెల్త్కి మంచిదన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదేంటి చెప్పు? వాము, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. ఎస్.
చూసారు కదా, ప్రస్తుతానికి ఉన్న వాటితో అలా పోపుల డబ్బాని అయితే ఫిల్ చేశాను. అవిసె గింజలు అవి ఏం చేస్తాను ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి కొబ్బరి పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. కొబ్బరి దేవుడి దగ్గర కొట్టిన తర్వాత అది తీయగా ఉంటే అప్పటికప్పుడే తినేస్తా, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. అలా చేయడం వల్ల కొబ్బరి ఎన్ని మంత్స్ అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది కూడా అలా స్టోర్ చేసిన కొబ్బరి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. నెక్స్ట్ అయితే ఇప్పుడు పల్లీల్ని వేయిస్తున్నా. ఈ పల్లీలు వేగేటప్పుడే అందులోని వెల్లుల్లిపాయలు ఇంకా అలానే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసే ముందే రైస్ని కొంచెం తీసి పక్కన పెడతాను, సో దట్ చల్లారిన తర్వాత బాక్స్ ప్యాక్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇగోండి తోటకూర ఫ్రై కూడా ప్యాక్ చేస్తున్నాను. కొంచెం మా హస్బెండ్కి ప్యాక్ చేసా, ఇంకొంచెం వియాన్ బాబుకి కూడా ప్యాక్ చేశాను. ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చిందంట. బాక్స్ ప్యాక్ చేసే లోపు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోని కొంచెం చింతపండుతో పాటు మన ఖజానాలో స్టోర్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. అదే పోపుల డబ్బాలో స్టోర్ చేసాం కదండి, అవే అవిసె గింజలు, కొంచెం జీలకర్రతో పాటు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అదేంటి చట్నీలో అవిసె గింజలా, మరి జెల్లీ కన్సిస్టెన్సీ రాదా అనుకుంటారేమో, అస్సలు రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1 స్పూన్ అవిసె గింజలు యాడ్ చేస్తే సరిపోతుంది. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఈలోపు ఇడ్లీ మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇక్కడైతే వియాన్ బాబుకి లంచ్ బాక్స్ ఆల్రెడీ తోటకూర ప్యాక్ చేశాను కదా, దానికి తోడు ఎగ్ రైస్ కావాలంట. ఫైనల్గా ఇద్దరం ఒక డీల్కి అయితే వచ్చాము. ఒక బాక్స్ ఎగ్ రైస్ ప్యాక్ చేస్తాను, ఇంకో బాక్స్ తోటకూర అన్నం, 2 తినేసి ఇంటికి రావాలని చెప్పాను. సో వాడికి నచ్చిన ఫుడ్ వాడు తీసుకెళ్తున్నాడు, నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా తీసుకెళ్తున్నాడు. తింటాడో లేదో అనుకున్నాను కానీ మంచిగానే తిన్నాడు. పిల్లలకి మనం ఏదైనా సరే స్లోగా చెప్పామనుకోండి చక్కగా వింటారు. హార్ట్ టూట్ అని అరిచామా, నువ్వు అరిచేదంతా నేను వినేదంతా అన్నట్టు చేస్తారు తెలుసా పిల్లలు. కొన్నిసార్లు పిల్లలకి మనం నో చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పేసి ఎస్ చెప్పిన రోజులు కూడా ఉంటాయి. బట్ నా దగ్గర ఆ పప్పులన్నీ ఉడకవు. నో అంటే నో అంతే. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు కదా చిన్నపిల్లలు, ఎందుకు లేని మనం ఎస్ చెప్పామా, వాళ్ళు ఎప్పుడు నోని యాక్సెప్ట్ చేయలేరు. చిన్నప్పుడు మనకు అంత పెద్ద డిఫరెన్స్ తెలియదు, కానీ పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఆ నోని యాక్సెప్ట్ చేయలేక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుని ప్రాబ్లమాటిక్గా చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకనే పిల్లలకి వన్స్ నో చెప్పాము అంటే వాళ్ళు ఎన్ని కథలు పడినా, ఏడ్చినా, కింద పడి దొర్లినా అది నో అనాలే తప్పించి ఎస్ అని మాత్రం చెప్పకూడదు. సరే, ఇంక మీతో మాట్లాడుతూనే ఇక్కడ చూసారు కదా ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. నేను చాలా సింపుల్గా చేస్తూ ఉంటానండి. ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసి స్క్రాంబుల్ చేసేస్తా. ఆ తర్వాత అందులో రైస్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, కారం ఇంకా కరివేపాకు పొడి కూడా వేసి ఫ్రై చేస్తానన్నమాట. ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా అది కొంచెం చల్లారాక బాక్స్ ప్యాక్ చేయాలి. ఈలోపు కొబ్బరి పల్లి చట్నీ కూడా మిక్సీ పట్టేసా. చూసారు కదా చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడైనా మీకు స్టిక్కీనెస్ కనిపిస్తుందా చెప్పండి? ఎక్కడా కూడా ఆ స్టిక్కీనెస్ కానీ జెల్లీ కన్సిస్టెన్సీ కానీ ఉండదు. అందులో ఫ్లాక్స్ సీడ్స్ వేసామని కూడా ఎవరికీ తెలియదు మనం చెప్పేంత వరకు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, రెండు చాలా మంచిగా ఉంటాయి. సరే, ఇంక ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకరికి టిఫిన్ వేసిస్తున్నా. ఫస్ట్ వియాన్ బాబుకి ఇచ్చేసా. ఈరోజు వాడు స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి. ఈరోజు అత్తయ్య ఉంది కాబట్టి గబగబా టిఫిన్ తినిపించేసింది. ఇంక ఇగోండి బాబు గారు రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరుతున్నారు. వియాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంతకుముందు సాయంత్రం పూజ చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు ట్యూషన్ పిల్లలు వస్తున్నారు కాబట్టి నాకు కుదరట్లేదు అనమాట. వాళ్ళ దగ్గరే కూర్చొని చదివించేసరికి 9 అయిపోతుంది. సరే, ఇంకా సాయంత్రం పూట ఎలానో కుదరట్లేదు కాబట్టి పొద్దున్నే కొంచెం టైం చూసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నా. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ముందు రోజు నైట్ డిన్నర్కి ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట. ఒక 4 ఇడ్లీస్ ఏమో ఉండిపోతే అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. అలా నైట్ మిగిలిపోయిన ఇడ్లీతో నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఈ రెసిపీకి చాపింగ్, కటింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ తాలింపు వేసి ఇడ్లీ వేసి ఫ్రై చేస్తామంతే, కానీ ఎంత బాగుంటుందో. ఇక్కడైతే అత్తయ్య ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చనపప్పుతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేస్తుంది. ఈలోపు మా ఇంటికి ఒక చిన్న గెస్ట్ వచ్చిందనమాట. ఈ స్క్విరిల్ ఆ గోడ మీద ఇడ్లీ పెట్టినా లేకపోతే ఫ్రూట్స్ పెట్టినా సరే చక్కగా 2 చేతులతో పట్టుకొని వెళ్ళి తింటూ ఉంటుందన్నమాట. సో అక్కడ ఇడ్లీ పెట్టాను, కాకపోతే నేను ఎక్కడొచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోతానేమో అని భయానికి ఎగిరిపోయింది. ఇంక ఇగోండి పోపు వేగేలోపు నిన్న నైట్ మిగిలిపోయిన ఇడ్లీ అని చెప్పాను కదా, సో ఆ ఇడ్లీలన్నిటిని ఇలా స్మాష్ చేసుకోవాలి.
పోపు వేగిన తర్వాత స్మాష్ చేసి పెట్టిన ఇడ్లీతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు చూడండి, బికాజ్ ఆల్రెడీ మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఆ రుబ్బులోనే సాల్ట్ యాడ్ చేస్తాం కదా, కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం అంటారా, ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. తాలింపులో ఇడ్లీ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా ఈ ఇడ్లీ ఉప్మాకి కాంబినేషన్గా నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి మీరు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వచ్చేసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.